టీడీఆర్ బాండ్లపై త్వరలోనే కొత్త మార్గదర్శకాలు రానున్నాయి. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు 6 రాష్ట్రాల్లో అధికారుల బృందం అధ్యయనం చేస్తోంది. అవినీతికి వీల్లేని ఉత్తమ విధానాలను రాష్ట్రంలో అనుసంధానించేందుకు ప్రభుత్వం యత్నిస్తోంది. మాస్టర్ ప్లాన్ రహదారుల విస్తరణలో స్థలాలు కోల్పోయిన వారికి ఇస్తున్న బదిలీకి వీలున్న హక్కుపత్రాల్లో ఇప్పటివరకు జరిగిన అక్రమాలకు కూటమి ప్రభుత్వం మూకుతాడు వేసేందుకు సిద్ధమవుతోంది. వైసీపీ పాలనలో టీడీఆర్ బాండ్ల జారీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. గత 5 ఏళ్లలో 10,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన బాండ్లు ఇచ్చారు. ఇందులో వైసీపీ నేతలకు భారీగా కమిషన్లు ముట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకే బాండ్ల జారీలో అవినీతికి ఆస్కారం లేని ఉత్తమ విధానాలపై అధికారులు ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, తెలంగాణ, హర్యానాలలో అధ్యయనం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లోని విధానాల పరిశీలనకు పురపాలక కమిషనర్ హరినారాయణ్ చైర్మన్ గా, పట్టణ ప్రణాళిక విభాగం ఉప సంచాలకులు మక్బుల్ అహ్మద్ కన్వీనర్ గా 7గురితో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. 6 రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని మొదట నిర్ణయించిన మరో 2-3 రాష్ట్రాలను అదనంగా చేర్చి పరిశీలించాలని పురపాలక శాఖ మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. దీనిపై ప్రభుత్వానికి నెలాఖరులోగా అధికారులు నివేదిక అందించనున్నారు. కొత్త ఇళ్లు, భవన నిర్మాణాలకు ఆన్లైన్లో అనుమతులిచ్చే విధానాన్ని రాష్ట్రంలో విధిగా అమలు చేయనున్నారు. దీనిలో పారదర్శకత కోసం ఐటీ సేవలను అనుసంధానించాలని భావిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఆన్లైన్ విధానాన్ని అక్రమ వసూళ్లకు వేదికగా మార్చేశారు. కొత్త నిర్మాణాలకు ముడుపులు తప్పనిసరి చేశారు. అనేక చోట్ల వైసీపీ కార్పొరేటర్లు, పట్టణ ప్రణాళిక అధికారులు కుమ్మక్కయ్యారు. అనుమతులను సరళీకృతం చేయాలని కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. పట్టణాభివృద్ధి సంస్థల్లోనూ సమూల మార్పులు చేయనున్నారు. పరిపాలన వ్యవహారాల నుంచి ఆదాయ సమీకరణ, అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ వరకు కొత్త మార్గదర్శకాలు రూపొందించనున్నారు.